హలో అండి అందరికీ. ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి. సో నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడల్లా మా పిల్లలైతే వచ్చేసి హలో హాయ్ అని నేను ఎలాగైతే అంటే వీడియోస్ చూస్తారు కదా, అలా చూసి అలా మాట్లాడతారనమాట. సో ఇవన్నీ పక్కన పెట్టుకుంటే దివాళీకి అయితే మా మమ్మీ వాళ్ళు మురుకులు చేస్తారు. సో ఆ మురుకులు మమ్మీ బిజీగా ఉండడం వలన నేను చేశాను. సో నేను ఎలా చేస్తానో వీడియో అయితే షూట్ చేశాను, ఒకసారి చూడండి. 2 kgs ఆఫ్ బియ్యం పిండి అండ్ శనగపప్పు కాదు పుట్నాల పప్పు. సో పుట్నాల పప్పు అయితే సపరేట్గా ఇంట్లోనే మిక్సీకి పట్టాను దాన్ని. అండ్ కారపొడి, ఉప్పు, హాట్ ఆయిల్, హాట్ వాటర్, ఇంకా నువ్వులు, వాము. నువ్వులైతే రోస్ట్ చేసింది ఇంట్లో ఉంది అని మమ్మీ చెప్తే దాన్ని అయితే వాడాను అనమాట. అండ్ వామ ఇంట్లో ఉండదు, సో బయట నుంచి దాన్ని తెప్పించాము. అండ్ ఇది చెప్పాను కదా పుట్నాల పప్పు పౌడర్. అంటే ఇక్కడ స్కిప్ చేయండి, ప్లాస్టిక్లో కలుపుతున్నారనేసి. ఉన్నాయి, కాకపోతే దివాళీ అని అన్నీ క్లీన్ చేసేసి అయితే మమ్మీ పైన కట్టి పెట్టేసింది. పెద్ద పెద్ద బేసన్ టైప్ ఉంటుంది కదా మిక్స్ చేసుకోవడానికి, అదైతే పైన పెట్టి ఉంటే ఇంకా దీంట్లో కూడా కొన్ని సామాన్లు ఉండే, అవన్నీ తీసి పక్కన పెట్టి ఇంకా దీన్ని వాష్ చేసుకొని దాంట్లో అయితే కలుపుతున్నాను. రెడ్ కలర్ టబ్ కాదు అది, మనం మార్కెట్స్లో వెళ్తుంటే కనిపిస్తాయి కదా, సో అలాంటి టైప్ అనమాట. సో ఈసారి అయితే మురుకులు చాలా మంచిగా కారంగా, ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. లేదంటే ప్రతిసారి ఉప్పు తగ్గుతుందో ఏదో ఒకటి తగ్గుతుంది, ఈసారి అలా కాలేదనమాట, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ ఇవన్నీ ఒకసారి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి హ్యాండ్తో కానీ స్పూన్తో కానీ. నేనైతే కొద్దిసేపు ఆయిల్ వేసాక హ్యాండ్తో స్పూన్తో కలిపాను. ఆయిల్ వేసిన తర్వాత దాని తర్వాత మంచిగా లమ్స్ లేకుండా, అంటే నూనె అవి బాల్స్ ఏవి లేకుండా మంచిగా హ్యాండ్తో కలిపేసుకొని వాటర్ అయితే వేసుకున్నాను. అంటే వేడి వాటర్ కాస్త చల్లారింది, మరీ వేడి కాకుండా గోరువెచ్చగా వాటర్ అయితే వేసుకున్నాను. నార్మల్ వాటర్ అంటే వేడి అంత లేకుండా గోరువెచ్చ వాటర్ అయితే వేసుకొని కలిపేసుకున్నాను. మంచిగా కలిపేసుకొని కొంతమంది ఈ పిండిని చపాతీ పిండిలాగా తడుపుకుంటారు. అది కొద్ది క్వాంటిటీలో వస్తుంది చపాతీ పిండిలాగా. ఎక్కువ క్వాంటిటీలో ఏంటంటే కొద్దిగా పల్చగా అవుతుందన్నమాట. సో మనకు క్వాంటిటీ అడ్జస్ట్ అయిపోతే చాలు. పర్ఫెక్ట్గా అలానే రావాలి పిండిలానే, చపాతీ పిండిలానే అంటే కష్టమే అంత పిండి క్వాంటిటీ కలపడము. సో దీనికైతే ఐరన్ కడాయి బెస్ట్ అనమాట, వేరే కడాయిలు పెడితే నల్లగా అయిపోద్ది. సో 2 kgs ఆఫ్ పిండి అంతసేపు కాలవాలంటే చాలా కష్టము. మీలో ఈ షేప్స్లలో ఏ షేప్స్ ఇష్టమో కామెంట్స్ చేయండి. నాకైతే స్టార్ షేప్ అంటే చాలా ఇష్టము. ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. ఎగ్జాక్ట్గా 3 o'clock ఏమో స్టార్ట్ చేసాము వేయడము. 5 అయ్యింది. 2 hours అయితే పట్టింది మాకు వేసే వరకు. మంచిగా ఇంట్లోనే కూర్చొని టీవీ పెట్టేసుకొని పైన ఫ్యాను అన్నీ పెట్టేసుకొని మంచిగా ఇంట్లో చేస్తున్నాం అనమాట. కొంతమంది బయట అరుగులో కూర్చొని చేసుకుంటారు కదా, అలాంటిది కాకుండా టీవీ చూస్తున్నారు కదా. టైం 3 అవుతుంది. 3కి ముందే స్టార్ట్ చేసాంలేండి. 3కి 10 minutes ముందే స్టార్ట్ చేసాము. మురుకులు వేయడం అయితే 5 అయ్యింది. గంటకు 1 kg పెట్టుకున్న 2 hours 2 kgs కంప్లీట్ అయ్యాయి అన్నమాట. ఇంకా ఈ కడాయిలో ఏంటి అంటే తొందరగా వేగుద్ది. మనకు వేరే కడాయిస్లలో కంట ఈ కడాయిలో చాలా ఫాస్ట్గా వేగుద్ది. సో అందుకే ఇలాంటి కడాయి అంటే ఐరన్ కడాయి ప్రిఫర్ చేయండి. మురుకులు ఏవైనా చేసేటప్పుడు పూరీస్ అయినా కూడా ఇలాంటి కడాయిస్లో, డీప్ ఫ్రై ఉన్నప్పుడల్లా ఇలాంటి కడాయిలో చేసుకుంటే చాలా బెటర్ అని నేను చెప్తాను. చాలా బాగుంటుంది కడాయి. కర్రీస్ అయితే వండుకోవద్దంట, తినొద్దంట అలాంటి కడాయిస్లలో. అండ్ నేను షార్ట్ అప్లోడ్ చేశానండి, పిండి వంటలు చేసేటప్పుడు గ్లాస్ ఆఫ్ వాటర్ పక్కన పెట్టుకుంటే చాలా మంచిదంట. సో మేము ఇది ట్రై చేసాము, చాలా బాగా వర్కౌట్ అయ్యిందనమాట. నిజంగా చెప్తున్నాను. అప్పటి వాళ్ళంట పెట్టుకునే వాళ్ళంట గ్లాస్ ఆఫ్ వాటర్ పక్కన పెట్టుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్చేది కాదు అంట, పెద్దవాళ్ళు చెప్పారు. సో ఇన్స్టాగ్రామ్లో చూసి మేమైతే అది ఫాలో అయ్యామన్నమాట. సో నాకు నిజంగానే వర్కౌట్ అయ్యింది అని అనిపించింది. ఎందుకనంటే ఒక 500 grams, మనకు 1 kg ప్యాకెట్లో 900 grams ఉంటుంది కదా. సో నాకు అది 600 grams అలాగా అయిపోయింది అన్నట్టు అనిపించింది ఆయిల్ అయితే.
సో టిప్ కంప్లీట్గా మంచిగా వర్కౌట్ అయ్యింది నాకైతే. మురుకులు అయితే ఎక్సలెంట్, అస్సలు చెప్పొద్దు. చాలా 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 బాగా వచ్చాయి అనమాట. క్రిస్పీగా చాలా బాగుంది. ఇంకా మధ్యలో మా ఇంట్లో కరెంటు పోవడం కూడా అయ్యిందనమాట. టైం చూస్తున్నారా, 4:30 అవుతుంది. ఇంకొద్దిగా ఉందన్నమాట పిండి. సో 5 o'clock వరకు కంప్లీట్గా అయిపోయిందనమాట మొత్తానికే. ఉంటాను మరి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. కీప్ వాచింగ్ మై ఛానల్.